ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రోకు త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రోకు త్వరగా అనుమతి ఇచ్చేలా పట్టణాభివృద్ధి శాఖను ఆదేశించాలని కోరారు. అలాగే త్రిపులార్ ఉత్తర భాగానికి దక్షిణ భాగానికి ఒకేసారి ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. త్రిపులార్ దక్షిణ భాగం భూసేకరణకు 50% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక త్రిపులార్కు సమాంతరంగా గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని, ఈ డ్రై పోర్ట్ను మచిలీపట్నం పోర్టుకు అనుసంధానానికి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అలాగే గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు సీఎం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అయితే మధ్యాహ్నం ఇటు నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం జరిగింది. అయితే హైదరాబాద్ మెట్రోకు త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా విజ్ఞప్తి చేశారు. మరి మెట్రోకు త్వరగా అనుమతులు ఇచ్చేలా ఇటు పట్టణాభివృద్ధి శాఖ కూడా ఆదేశించాలని కూడా సీఎం కోరడం జరిగింది. ఇటు అదేవిధంగా త్రిపులార్ ఉత్తర భాగానికి దక్షిణ భాగానికి ఒకేసారి ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కూడా కోరారు. మరి త్రిపులార్ దక్షిణ భాగం భూసేకరణ కూడా 50% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధమని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలిపారు. మరి త్రిపులార్ కు సమాంతరంగా గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్ నిర్మాణం కూడా సహకరించాలని కూడా ఆయన కోరడం జరిగింది. మరి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కలిసినప్పుడు కూడా ఇటు హైదరాబాద్ మెట్రో విస్తరణ కూడా ఇటు ఓల్డ్ సిటీలో కూడా ఇప్పటికే ఇటు శంకుస్థాపన కూడా చేశారు. మరి దీనికి సంబంధించి కూడా ఇటు ఇప్పటికే 2 లైన్లలో ఇటు మెట్రో నడుస్తా ఉంది. మరి 3వ లైన్ గా ఇటు సిటీ మొత్తం అంతా కూడా సిటీ సెంటర్ తో పాటు సిటీ అవుట్కట్ లో కూడా నడిచే విధంగా కూడా మరి మెట్రోకి నిధులు కూడా కేటాయించాలని కూడా ఆయన కోరడం జరిగింది. మరి అనుమతించడంతో పాటు అదేవిధంగా ఇటు గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్ నిర్మాణం కూడా సహకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని కోరారు. ఇటు హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని, మరి ఈ డ్రై పోర్ట్ ను కూడా మచిలీపట్నం పోర్టుకు అనుసంధానానికి గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కూడా ప్రధానిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మరి ప్రధాని మోడీతో భేటీ తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామితో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు గంట పాటు కూడా మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ ఇటు గ్రాంట్లకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో పలుమార్లు కూడా ఇప్పటికీ కలిశారు. మరి కొన్ని రిలీజ్ అయ్యాయి, మరికొన్ని కూడా పెండింగ్లు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే గ్రాంట్లకు సంబంధించి కూడా పలుమార్లు కోవడం జరిగింది. మరి ఇప్పటికే కొన్ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఇటు సంబంధించి కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇతర సంబంధించి అంటే ఇటు మెట్రో విస్తరణ సంబంధించి అనుమతులు కానీ ఇతర సంబంధించి వాటిపై కూడా నిధులకు కూడా మరి ఇవ్వాల్సిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇక అదేవిధంగా ఇటు మంత్రి కుమారస్వామి కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా కలిసి మరి రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి కూడా మరో 2000 కేటాయించాలని కూడా ఆయన కోరడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. మరి ఆయన విజ్ఞప్తిని కూడా సానుకూలంగా కూడా స్పందించారు. హైదరాబాద్ కు మరో 800 ఈవీ బస్సులు కూడా కేటాయించాలని కూడా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేశారు. మరి ఇటు మరోవైపు ఇటు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు నీతి ఆయోగ్ సమావేశం సందర్భంలో మరి ఈ మధ్యకాలంలో హైదరాబాద్ కి 2000 ఈవీ బస్సులు కూడా కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మరి ప్రస్తుతం నగర అవసరాలకు దృష్టిలో పెట్టుకుని పీఎం ఈ డ్రైవ్ పథకం కింద అదనంగా మరో 800 బస్సులు కేటాయించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా కోరారు. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా 2000 బస్సులు కూడా కేటాయించింది హైదరాబాద్ కి. మరి అదనంగా 800 బస్సులు కూడా కేటాయించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కుమారస్వామి కలిసారు. ఇటు ఆర్టీసీ డ్రైవర్లు మెకానికులు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్ కూడా పరిలోకి తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా సూచించారు. మరి తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు
రెట్రో ఫిటెడ్ చేపట్టగా అది సఫలమైందని ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తుందని కూడా కేంద్ర మంత్రి దృష్టి కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి అలాగే సతీష్ ఇతర కేంద్ర మంత్రులను ఎవరినైనా కూడా కలిసే అవకాశం ఉందా ముఖ్యమంత్రి? దానికి సంబంధించి అపాయింట్మెంట్లు ఏమైనా ఇప్పటికే ఖరారైన పరిస్థితుందా? ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? ఇఫ్ ఇన్ కేస్ కలిస్తే ఏ అంశాల మీద వారితో చర్చించే అవకాశం ఉంది? శివ, ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇటు నీతి ఆయోగ్ సమావేశానికి ఫస్ట్ టైం కూడా హాజరయ్యారు. మరి హాజరైన తర్వాత దాదాపు ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత కుమారస్వామిని కూడా కలిశారు. కలిసి ఇటు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి కూడా కోవడం జరిగింది. తర్వాత అది మిగతా మంత్రులు ఎవరెవరు కలుస్తారంపై కూడా ఇంకా ఇతర మంత్రులు కూడా కలిసి పెండింగ్ సంబంధించి రాష్ట్రంగా రావాల్సిన నిధులు కానీ గ్రాంట్లు కానీ వాటిపై కూడా, అదేవిధంగా ఇటు పరిశ్రమలకు సంబంధించి అంటే ఇటు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇంకా నిధులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కూడా కొన్ని అనుమతులకు సంబంధించి కూడా రావాల్సి ఉన్నాయి. కాబట్టి మరి ఇతర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది ఈ పర్యటనలో. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఫస్ట్ టైం కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మరి నీతి ఆయోగ్ సమావేశంలో కలిశారు. మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో మీట్ అయినప్పుడు కూడా పలు విషయాలు కూడా చర్చించినట్టు తెలుస్తోంది. మరి రాష్ట్రానికి రావాల్సిన ఇతర పెండింగ్ ప్రాజెక్టులు కానీ అదేవిధంగా గ్రాంట్లు కానీ అవన్నీ కూడా క్లియర్ చేయాలని కూడా, మరి రాష్ట్ర అభివృద్ధి కూడా సహకరించాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు సీఎం ఉన్నటువంటి కేసీఆర్ గారి ఇటు మోడీని ఎప్పుడు కూడా కలవలేదు. మరి కొంతవరకు అంతర్గత ఈ విధాల నేపథ్యంలో మరి కొంతవరకు క్లాసెస్ నేపథ్యంలో వాళ్ళు కలవలేదు. మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలుమార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా ఏదో ఒక కేంద్ర మంత్రి కూడా కలిసి మన రాష్ట్ర రావాల్సిన ప్రాజెక్టులు కానీ ఇతర గ్రాంట్లు కానీ ఇతర అవసరాలకు సంబంధించి కూడా పలువురు కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఫస్ట్ టైం ఇటు నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాబట్టి మరి పలువురు మంత్రులు కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మోడీకి ఇటు ట్రిబుల్-ఆర్ సంబంధించి డెవలప్మెంట్ వర్క్ కానీ అదేవిధంగా ఇటు మెట్రో విస్తరణకు సంబంధించి కూడా అనుమతుల విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో భేటీ అయ్యారు. తర్వాత దాదాపు 1 అవర్ పాటు కూడా కేంద్ర మంత్రి కుమారస్వామితో కూడా భేటీ కావడం జరిగింది. మరి మిగతా కొంతమంది మంత్రులు కూడా ఈ రోజు కలుస్తారని కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి మరి రాష్ట్రానికి రావాల్సిన అంటే రాష్ట్ర అభివృద్ధికి మరి ఎంతవరకైనా వెళ్తామని కూడా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఓన్లీ ఎన్నికల టైంలోనే తమ పార్టీ పరంగా కానీ పోటీ ఉంటుందని, తర్వాత ప్రజాపాలనపై దృష్టి పెడతామని, మరి ఇటు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కోరడం జరిగింది. మరి బడే బాయ్ అంటూ కూడా పలుమార్లు కూడా సంబోధించారు. మరి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అని కూడా ఆయన కోరడం జరిగింది. కాబట్టి మరి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని ఇటు కుమారస్వామి గాని మరి వాళ్ళు అడిగినటువంటి విజ్ఞప్తులకు మాత్రం కొంతవరకు సానుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.